అందరికీ జైవి. నా పేరు భుజంగరావు లక్కొండే, బోసి గ్రామం, తానూరు మండల్, నిర్మల్ జిల్లా. ఈ గ్రామంలో నేను నివసిస్తున్న 50 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఇక్కడనే ఉంటున్నాము. అయితే మాకు 1988, 89 లోపల మాకు కలెక్టర్ సుబ్బారావు గారు ప్లస్ రామకిషన్ సర్పంచ్ ప్లస్ తర్వాత ఉప సర్పంచ్ మోహన్ గౌడ్ వాళ్ళు మాకు హరిజనవాడ హై స్కూల్ కడతానని మా ప్లేస్ మాకు అడిగిన తర్వాత మాకు ఇక్కడ మీరు ఈ ప్లేస్ ఇస్తే మేము వేరే చోట మీకు ప్లేస్ ఇస్తాం అని చెప్పారు. తర్వాత మాకు అక్కడ ప్లేస్ ఇస్తే మేము ఇక్కడ హరిజనవాడకు ప్లేస్ ఇచ్చిన తర్వాత మాకు అంబేద్కర్ స్టాచ్యూ కొరకు కూడా ఈ కేటాయించిన ప్లేస్లో మేము కట్టుకున్న తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి మాదే ప్లేస్ అనుకొని మేము ఇన్ని రోజులు బతుకుతూనే ఉన్నాం. తర్వాత ఇక ఇప్పుడు సాగర్ భాయ్ నాగనాథ్ అనే గ్రామ సర్పంచ్ కొత్తగా ఎన్నికైన తర్వాత వాళ్ళు మాకు ఇప్పుడు ఈ ప్లేస్ మీది కాదు, ఈ ప్లేస్లో మేము అంగన్వాడీ స్కూల్ కడతాము, అందుకని ఈ ప్లేస్ ఖాళీ చేసి మీరు వెళ్ళిపోండి అని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. అయితే హెచ్చరించిన తర్వాత మేమేమంటున్నామంటే మా ప్లేస్ మాకు కావాలా. ఇక్కడ లోలం శ్యామ్ సుందర్ జడ్పీ చైర్మన్, అప్పుడు మన ఉత్తమ్ బాలేరావు ఎంపీ జడ్పీటీసీ ఉండగా అప్పుడు మాకు ఇక్కడికి వచ్చి రిబ్బన్ కట్ చేసిరు, ఈ భవనం మీడియా అని చెప్పిరు. అయితే మాకు ఇక్కడ విలేజ్ నుంచి సర్పంచ్లు మంచి మెంబర్స్ వీళ్ళందరూ మాకు హెచ్చరించిన తర్వాత మేము ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము నోటీస్ ఇవ్వటానికి. కలెక్టర్కు నోటీస్ ఇచ్చినాము. కలెక్టర్ ఏమని చెప్పారంటే ఆ ప్లేస్ మీ ప్లేస్ మీకే కేటాయిస్తారు, ఎవరికి వేరేలకు ప్లేస్ కాదు అని చెప్పారు. తర్వాత మా ఎస్సీ కార్పొరేషన్ ఏడీ గారి దగ్గరికి వెళ్ళాము. ఏడీ గారికి ఒకటి అప్లికేషన్ ఇచ్చాము. ఏడీ గారు కూడా అన్నారు మీ ప్లేస్ మీకే అవుతుంది, ఆ జెండలు పీకకుర్రి, మీరు అక్కడ జెండల దగ్గర కూర్చొని రోజు ప్రార్థన చేసుకుంటా ఉండురు అని చెప్పిన తర్వాత మేము అదే పద్ధతిలో మేము చేస్తున్నాం. ఎంఆర్ఓ సార్ ఒకసారి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ మీది కాదు, ఈ జెండలు మీరు పీకేరి అని చెప్పారు. మా వాళ్ళు ఏమన్నారంటే మేము మొత్తం కలిసి ఏమన్నామంటే సార్ ఈ ప్లేస్ మాది, మేము జెండాలు పీకమని చెప్పారు. మరో తర్వాత ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మేము ఆఫీస్ కూడా వెళ్ళినాం. అక్కడ ఎంఆర్ఓ సార్ ఏమన్నాడు, అది మీదే ప్లేస్, ఆ జెండాలు మీరు పాతకుర్రి, మీరు ప్రోగ్రామ్ చేస్తూ ఉండండి అని ఆయననే చెప్పిండు. తర్వాత మళ్ళా ఈ 24వ డేట్ రోజు మాకు నోటీసులు పంపించిండు, ఈ ప్లేస్ మీది కాదు. ఎంఆర్ఓ గారు, తానూరు మండల్ ఎంఆర్ఓ గారు మాకు నోటీసు పంపించారు. ఏమని, మీరు జెండలు వారం రోజుల్లో జెండలు తీయకపోతే మీకు 1000 రూపాయల ఫైన్ ప్లస్ మీకు జైలు శిక్ష 188 సెక్షన్ ప్రకారం మీకు ఇలాంటి జైలు శిక్ష పడుతుందని మాకు హెచ్చరించారు సార్. దానికోసం మేమేమంటున్నామంటే మేము కూడా ఈరోజు పోయి ఎంఆర్ఓ కలవాలని మేము మాట్లాడాలని మేము కూడా ఇలా నిర్ణయించుకున్నాం. ఆయనతో మాట్లాడిన తర్వాత మరి ఆయన నోటి ద్వారా ఏ మాటలు వస్తాయో తర్వాత అక్కడ పోయిన తర్వాత మేమేం మాట్లాడతామో మేము ఆయన అక్కడ సార్కు మాట్లాడిన తర్వాత మేము నిర్ణయం చేస్తామని మేము ఆలోచించి ఉంటున్నాం సార్. అదే అండి, మరి ఇక్కడ అంగన్వాడీ భవనం మేము ఏర్పాటు చేస్తామని అంటున్నారు. అంగన్వాడీ చేయడానికి మీ గ్రామంలో వేరే స్థలాలు ఉన్నాయి సార్. ఆల్రెడీ అంగన్వాడీ భవనం ఉంది సార్. అంగన్వాడీ భవనం ఉంది, అలా దేవస్థానం ఉంది. ఆ దేవస్థానంకు ప్లేస్ లేదని ఆ అంగన్వాడీ భవనము ఆ దేవస్థానంలో తీసుకున్న తర్వాత అక్కడ నుంచి వేరే అంగన్వాడీ నడుస్తుండగా మాకు ఇంకొక అంగన్వాడీ కావాలని మా హరిజనవాడ స్కూల్ దగ్గరకు వచ్చి అంగన్వాడీ కడతాము, ఈ ప్లేస్ మీరు ఖాళీ చేయండి అని మాకు హెచ్చరిస్తున్నారు. అలాంటి అప్పుడు మేమన్నాం ఇది ప్లేస్ మాదే, మీ అంగన్వాడీ కట్టనీయము. మాకు ఇక్కడ ప్లేస్ లేకపోతే ఈ గవర్నమెంట్ ప్లేస్లలో ఎక్కడన్నా ప్లేస్ చూపించాలంటే నేను 20,000 ఇస్తా, మీరు మంచిగా ఇల్లుకు 20,000 చేయండి. ఈ సర్పంచ్లు మళ్ళా మెంబర్లు ఇప్పుడున్న సర్పంచ్ కూడా నేను 20,000 ఇస్తా, మీరు ఎక్కడన్నా ప్లేస్ చూసుకోర్రి, వేరే జాగాల ప్లేస్ కొనుక్కోర్రి, దాన్ని నేను 5 సంవత్సరాలు నేను ఎప్పటి వరకు ఉంటానో అప్పటి వరకు చూపిస్తా. పోయేటప్పుడు ఉన్న ప్లేస్ మేము అన్నాం, ఆ విషయాలు కూడా అన్నాం సార్. మరి ఉన్న ప్లేస్ ఇస్తలేరు, అయితే ఆ ప్లేస్ ఏమి ఇస్తారని మేము అడిగితే మీరు ఈ ప్లేస్ ఇది జెండలు గవర్నమెంట్
సర్వెంట్లో ఉన్నాయి. ఓకే. ఈ జెండాలు పీకేయాలని మాకు హెచ్చరిస్తున్నారు. మన ఎంఆర్ఓ కూడా అంటున్నారు. ఈ ప్లేస్ లో మీరు ఏం చేస్తారండి? మేము ఇక్కడ ఈ ప్లేస్ మాకు కేటాయించారు అంబేద్కర్ భవనం కట్టడానికి. మేము అంబేద్కర్ భవనం కట్టిన తర్వాత అక్కడ దాంట్లో మా వస్తువులు కానీ వంట సామాన్లు కానీ మేము ప్రతిరోజు వందనం తీసుకోవటానికి, మా గౌతమ బుద్ధుడు విగ్రహం పెట్టుకోవటానికి, మళ్ళా మా పిల్లగాళ్ళ పెళ్లి చేయటానికి ఆ ప్లేసులు అన్ని కేటాయిస్తామని మేము ప్లేసు ఈ అంగన్వాడీ కాక అంగన్వాడీ కట్టొద్దని మేము హెచ్చరిస్తే వాళ్ళు మాకు భయపెట్టిస్తున్నారు సార్. మాకు మా భవనం మాకు కావాలా, ఈ ప్లేసే మాకు ప్లేస్ కావాలా, మేము ఇక్కడ అంబేద్కర్ భవనం కట్టాలా, కట్టుకొని మేము గౌతమ బుద్ధుని విగ్రహం పెట్టుకొని మేము వందనం చేసుకుంటాం అని మేము చెప్తున్నాం సార్. ఓకే. ఏదైనా మీతో చర్చలు జరిపినరా ఎప్పుడైనా? మాతోటి వీడియోసి చర్చలు జరపలేదు, గ్రామ పంచాయతీ మాతోటి చర్చలు జరపలేదు. హఠాత్తుగా మాకు గ్రామ సభ పెడతామని మాకు పిలిపించారు. పిలిపించిన తర్వాత గ్రామ సభలో ఏం మాట్లాడినారంటే, మీరు అక్కడ జెండాలు పెట్టడం తప్పు, మీరు ఆ జెండాలు వీకేయండి, మీకు కావాలంటే వేరే ప్లేస్ మేము చూపిస్తాం, చూపించిన తర్వాత అక్కడ మీరు కట్టుకోండి అంటే మేమేమన్నామంటే మాకు ప్రభుత్వమే కేటాయించిన ప్లేసు, ప్రభుత్వమే కేటాయించింది ప్లేస్, ఆ ప్రభుత్వం ప్లేస్ మాకు కావాలా, వేరే ప్లేస్ మాకు ఎందుకు? మీరు ఉన్నారు, ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు ఉన్నారా? కానీ మేము ఉన్నాం కానీ చిన్నగా ఉన్నాం సార్. ఏవైతే ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు. మా నాన్న ఉన్నాడు, మా మెంబర్ సాబ్ నారాయణ కాంబ్రే ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు మళ్ళా తర్వాత ఆవారా కూడా కడతా అని గ్రామం నుంచి మన సర్పంచ్ వచ్చి మొత్తం గుంతలు తోడేసిరు. మా ఈ రాగి చెట్టు ఉంది సార్, ఆ రాగి చెట్టు అలా ధ్వజస్తంభం ఎట్లనో మాకు రాగి చెట్టు అట్లా. అయితే మేమేమన్నామంటే రాగి చెట్టు లోపల తీసుకొని కట్టూరి, సరే అని తోడిరు. తర్వాత ఏమంటున్నాడు, మేము రాగి చెట్టు బయటనే తీస్తాం, లోపల వేయమని ఆ సర్పంచ్ ద్వారా అట్లా చేసుకొని ఇంతవరకు జరిగింది సార్. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మేము జైభీంలు అని చెప్పి మా విన్నపం మీరు వినియోగించుకొని మా ప్లేస్ మాకు కేటాయించాలని కోరుతున్నాం సార్. ఇదేంటి ఏం జరిగిందన్న? ఇప్పుడు మహిళలు చెప్పిండ్రు ఈ స్థలం మాకు అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చారని అంటున్నారు. ఒకటి మేము కూడా అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టినాము, పూజ చేసినాం. మరి ఇప్పుడు కొందరు ఇదే గ్రామం చెందిన కొందరు ఏమంటున్నారంటే ఇక్కడ మేము అంగన్వాడీ కడతామని అంటున్నారు. ఇది ఎంతో కరెక్ట్ అంటారు చెప్పండి? ఇది సారు 30 ఏళ్ళ సంది మాకు లోలం శ్యామ్ సుందర్ గారు ఇక్కడ పూజ కట్టిండ్లు, గద్దె ఉండే గద్దె కట్టి రిబ్బిన్ దింపేసి పోయిండు సార్. సుబ్బారావు సార్ చేతి మీదకి వెళ్ళి మాకు ఇది వచ్చింది. 30 ఏళ్ళ సంది మాకు ఇది ఉన్నది. మళ్ళీ ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆడ మనది స్కూల్ ఉండే సార్, ఆ నారాయణ అన్న మెంబర్ గారు కట్టిండు, ఆయన మెంబర్ ఉండే, ఆయనకు మొత్తం తెలుసు. అది కూడా గవర్నమెంట్ స్కూల్, అది కూల్ చేసిండు. మంచి భవనం ఉండే, అది కూల్ చేసిండు. మాకు అడగక చేయక మాకు కూల్ చేసిండు ఊరోళ్ళు. నోటీస్ ఇవ్వకుండా కూడా మాకు అడగలే, మాకు చెయ్యలే. వచ్చి జీసీబీ పెట్టి అది గూల కొట్టడం జరిగింది సార్. ఇక జరిగిన తర్వాత ఇక మరలా సార్ అది చెట్టు ఈతలకి వెళ్ళి కంపౌండ్ హాల్లో తీస్తామని అన్నారు. మేమన్నాం సార్ మేము ఒప్పుకోము, మా చెట్టు ముంగట కంపౌండ్ హాల్ ఉంటే మంచి కొట్టది, చెట్టు లోపలికి వెళ్ళి పెట్టి మీరు కట్టుకోండి అని చెప్పినాం సార్. కూడా సర్పంచ్ ఒప్పుకున్నారు, సరే అన్నారు. మళ్ళీ ఊళ్ళో మళ్ళీ బాడీ మీటింగ్ పెట్టిన మెంబర్లది పెట్టిన తర్వాత మేము ఇట్లనే కడతాం, చెట్టు బయట తీస్తామని అన్నారు. మేము ఒప్పుకోలేదు సార్ దానికి. ఎంఆర్ఓ దగ్గర పోయినాం. ఎంఆర్ఓ సార్ దగ్గర పోతే ఎంఆర్ఓ సార్ అన్నాడు, మీ దగ్గర ఏమన్నా రిసిప్ట్ ఉన్నదా, ఏమన్నా కాగితం ఇంకా మీ జాగ్రత్త ఉన్నదా? సార్ మా దగ్గర ఏం లేదు, మాకు ఇచ్చిందేవు పూజ కట్టినాం మేము. మా బాబు సెట్ గౌడ్ ఉండే అప్పుడు సర్పంచ్, మన ఉత్తమ్ గారు ఉండి ఆ మూమెంట్ లా లోలం శ్యామ్ సుందర్ వచ్చి రిబ్బిన్ కటింగ్ చేసిండు, ఇక్కడ శిల పలకం పెట్టిండు సార్. కట్టిన తర్వాత మాకు ఇక ఇంత దాని మీద సార్ మేము ఆగిపోయినాం. ఇప్పటిదాకా ఇక్కడ ఏమి పనులు జరగలేదు, ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి. కాబట్టి మాకు మంచి అనిపిస్తలేదు, మా ప్లేస్ మాకు కావాలి సార్, మా భూమి మాకు ఇవ్వండి అని ప్రభుత్వానికి మేము ఇది చేస్తున్నాం. అవునండి, ఇక్కడ ఏదైతే ఎస్సీ భవనం కావాలంటే మీరు అంటున్నారు. అవును. ఓకే, వాళ్ళేమో ఇక్కడ నేను అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ కడతామంటున్నారు. అంగన్వాడీలు ఉన్నాయి సార్, ఉన్నాయి కానీ అక్కడ ఉన్న అంగన్వాడీకి తెచ్చి ఇక్కడ పెట్టిండు. ఓకే, మందిర్ దగ్గర మన మహాలక్ష్మి మందిర్ దగ్గర అంగన్వాడీ ఉన్నది, అది ఖాళీ ఉన్నది. అది దేవుడికి ఆడ యూజ్ చేసుకున్నట్టు. ఇటేమో ఇటు తెచ్చి సొర కొట్టిండు అంగన్వాడీ.
మళ్ళీ ఇప్పుడు అంగన్వాడి కర్త అంటున్నారు ఈడ. ఓకే ఇక మేము ఆపినాం సార్, ఓకే ఆపారు. ఆపినాం. మరి ఈ స్థలం మరి ఏంది, మరి స్థలం గురించి కూడా మేము వాళ్ళు అంటున్నారు ఎంఆర్ఓ కూడా మీకు నోటీసుల ద్వారా పంపించారు. ఎంఆర్ఓ సారు ఫైన్ వేస్తా మీరు ఈయన కొంచెం. ఎంఆర్ఓ సారు రెండు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఇటు భజన కొడుతున్నాడు, ఇటు కూడా భజన కొడుతున్నాడు. ఒకటి మాట మీద ఆయన ఉంటలేరు. ఉంటలేరు. ఈడేమో ఆడేమో పోయితే అంటున్నారు, మళ్ళీ ఈడ కాగానే జెండా బీకులు అంటున్నారు. జెండా బీకులు అంటే జెండా ఎట్లా బీకుతాం సార్, మేము బాధ్యత మా చేతులు ఎట్లా బీకాలా, ఆ చిమ్మిలి బీక్కోళ్ళి. ఓకే అంటే మాకు స్థలం చూపించేది మీరు తీసేయండి అనే ఉద్దేశంతో వచ్చినాం సార్, మాకు న్యాయం చేయండి. తెలుగు మరాఠీ ఉందా, మరాఠీ తెలుగు తెలుగు. ఏమైంది అన్న, మీరు ఒక పెద్ద మనిషి ఉన్నారు, మీకు అన్ని తెలిసి ఉంటాయి, అసలు ఈ గ్రామంలో ఏం జరుగుతుంది? ఏమైందంటే ఇది దాదాపు 40 సంవత్సరాల కింద మాకు ఇక్కడ కాలనీ ఉండే, ఎస్సీ కాలనీ. ఇదంతా మా ఇల్లు ఇది ఇక్కడ. అయితే ఇక్కడ పక్కకి ఏముండే అంటే ఇక్కడ మా వాళ్ళ ఇల్లు ఉండే, ఇక్కడ మాది వాళ్ళ కూడా ఉండే, అక్కడ దాకా ఉండే. ఇవి లేపేసి ఇక్కడ మాకేమో ఇంత జాగా చూపించి ఇక్కడ ఈ స్కూల్ కట్టిండ్రు. అక్కడ నుంచి మళ్ళా ఈ స్కూల్ కట్టిన తర్వాత ఇక్కడ విగ్రహాలు వచ్చేసినాయి. ఆ విగ్రహం ముందే వచ్చింది, విగ్రహం వెనక్కి వచ్చింది. ఇల్లు తీసేసి విగ్రహాలు పెట్టారా? ఈయన ఈ పెద్ద మనిషి ఇల్లు పెట్టాలి. ఆ మనిషి ఉన్నాడు ఇప్పుడు బతికే ఉన్నాడు. అయితే అక్కడికి వెళ్ళి మేము ఇది ఈ విగ్రహం పెట్టిన తర్వాత అది జాగది వాందా పడితే మేము సుబ్బారావు కలెక్టర్ దగ్గర పోయినాం. కలెక్టర్ దగ్గర పోయి అది జాగది ఇది రాసుకు తెచ్చినాం. రాసుకు తెచ్చి ఎంఆర్ఓ అడెల్లు ఉండే, అప్పుడు అడెల్లుకి ఇచ్చేసినాం. ఎంఆర్ఓ ఇచ్చేసిన తర్వాత ఆయన ఏం చేసాడు, మీకు న్యాయం చేస్తున్నాడు, ఆయన అటే వెళ్ళిపోయిండు, మేము ఇటే ఉన్నాం ఇదే జాగా మీద అంతవరకు. ఇప్పుడు ఇంకా గొడవ జరుగుతున్నది కాబట్టి ఇంకా ఇప్పుడు అక్కడ లోందల బిల్లు ఇక్కడ ఇది గొడవల కారణం ఇప్పుడు ఏమిటంటే ఫారీ కూడా కట్టిన తర్వాత మాకు ఇక్కడ జాగా ఉండదు. ఈ స్కూల్ ది ఫారీ కూడా మా జాగాలో కట్టకుండా అని మేము పెట్టినాము, ఇది అప్లికేషన్ ఇచ్చినాం ఎంఆర్ఓకు. అయితే నేను వచ్చి చూస్తా అన్నాడు, చూసి ఇక్కడ వచ్చి చూసిండు, నేను అంత న్యాయం చేస్తాను, జెండాలు వీకమన్నాడు. ఇది ఎక్కిండు, కారు ఎక్కిండు, వెళ్ళిపోయాడు. ఇంతే. జై భీమ్. ఆగండి, ఒక విషయం ఆగండి. మరి ఎందుకు మరి గ్రామ ప్రజలు మీ ఇదే స్థలం కావాలంటున్నారు? గ్రామ ప్రజలు ఇదే స్థలం కావాలా మాకు ఎందుకు అంటున్నారు? అదేమో సార్ తెలియదు. అది కాదండి, మీ గ్రామంలో చూసినాం మేము, చాలా ప్లేసెస్ ఉన్నాయి, గవర్నమెంట్ సంబంధించిన భూములు ఉన్నాయి. ఇక్కడ మరి ఇది తీసుకొని ఇక్కడ ఏం కట్టాలని అనుకుంటున్నారు వాళ్ళు? అంగన్వాడీ కడతా అంటున్నారు సార్. అంగన్వాడీ కట్టడానికి వేరే జాగా లేదా? వేరే జాగా ఉన్నది, అక్కడ కట్టుకోవాలంటే కట్టుకోమంటున్నారు. అక్కడ కట్టడానికి మాకు ఇది లేదు, ఇక్కడనే కడతాము, ఇది మాది జాగా అంటున్నారు. అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఉన్నాయి మా ఊళ్ళో ఉన్నాయి, కానీ ఇక్కడ కట్టంటున్నారు. ఇక్కడనే కడతాం మేము, మీకు ఆ జాగా లేదు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే తీసుకురండి అంటున్నారు. మా దగ్గర ప్రూఫ్ ఏమున్నది, సర్కారు ఇచ్చిన ప్రూఫ్ గవర్నమెంట్ కే ఇచ్చినాం. మీది కాదా? మాదే గ్రామం. మీరు ఉంటున్నారు కదా, మా కళ్ళ ముందు ఈ జాగా ఇచ్చిండ్రు. మరి ఈ విషయం మీరు చెప్తే ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఏం పట్టించుకుని వచ్చారు సార్, ఇది కదా నోటీసుల మీద నోటీసులు పంపిస్తున్నారు రోజుకొకటి. అవి తీసుకొని మేము తానూరు ఓట్లు వస్తున్నాం. ఈసారి రెండోసారి, ఈ రోజు పోయితే మూడోసారి. మరి అక్కడ నుంచి సమాధానం ఏమొస్తుంది? అక్కడ నుంచి మా కలెక్టర్, సబ్ కలెక్టర్ దగ్గర ఏం రాసిచ్చిండు అంటే ఈ జాగా మీదే అని రాసిచ్చిండు సార్. మీకు ఇచ్చిండ్రా? రాసిచ్చిండు. మేము వచ్చినాం ఇక్కడ, ఆ జాగా ఇంకా అక్కడ అది జెండాలు ఇది పాతుకొని పూజ కట్టుకొని మీరు ఉండి ఒక రోజు మీకు అది కాలనీ కాదు మన కమిటీ భవనం కట్టేందుకు మీకు అమలు చేస్తామని చెప్పిండు. అయితే వచ్చేసినాం, ఇక్కడ ఇదంతా సాల్వ్ చేసుకుంటున్నాం. జయంతి రమాబాయి జయంతి చేస్తామని కూడా సిద్ధమున్నాం. ఇప్పుడు అయితే ఒక గ్రామం అంటే ఓకే, అన్ని కులాలు ఉంటాయండి, అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాల వాళ్ళు ప్రజలు ఉంటారు. మరి ఏదైతే గ్రామం అందరికి సమానం ఉండాలా? ఎందుకండి మీ గ్రామంలో మరి ఒక్కొక్క కులం కింద, ఒక్కొక్క కులం మీద అని చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? మాకు అదే కారణం తెలకొచ్చింది, చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు? మీరు అడిగే ప్రయత్నం చేయలేరా? చేసినాం, అక్కడ పోయి చేస్తే కానీ అక్కడ మీద ఏం లేదు, మీరు వెళ్ళిపోయి అని మాకు అక్కడికి వెళ్ళి ఆడేళ్ళకి కూడా మాకు కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టేసింది. పెడితే సంతకాలు పెట్టండి, కానీ మీకు అలా జాగా హక్కు లేదని చెప్పారు సార్. సరే, మీకు సంబంధించిన మన దగ్గరనే బైన్సాలో జిల్లా ఏదైతే సబ్ కలెక్టర్ ఉంటారండి, సబ్ కలెక్టర్ ఉంటారు, మరి అక్కడ మీరు వెళ్ళి ప్రయత్నం చేసిండ్రా ఏమన్నా? లేదు, అంతకు ముందు పోయి వచ్చాము సార్. పోయి వచ్చినాము, సబ్ కలెక్టర్ రాసిచ్చిండు లెటరు, ఉన్నది మా దగ్గర. ఇంకా ఏమని రాసిచ్చిండు ఐడియా ఉందా మీకు? అది పావతి ఉన్నది సార్. ఉందా? కాగితం ఉన్నది సార్, కాగితం ఉన్నది. ఆ కాగితం తీసుకొని ఇక్కడ మేము పూజలు కట్టుకుంటున్నాము. ఇక జాగా మనది అయిపోయింది, మనకు కలెక్టర్ సాబ్ రాసిచ్చిండని మేము ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాం రోజు. అయితే నిన్న ఇంకా మాకు లెటర్ ఏమో పంపించాలంటే వీళ్ళకు
జైలుకు పంపిస్తామని జైలు పంపిస్తారా? 1000 రూపాయలు జుర్మానా లేకుంటే జైలుకు పంపిస్తాం మీకు ఎవరన్నా తీయకుంటే జెండా ఈ మాట ఎవరన్నా? నోటీస్ వచ్చింది సార్. ఎంఆర్ఓ పంపించారు. ఆ. మీకు వచ్చి మీతో కూర్చొని మాట్లాడారా ఎంఆర్ఓ? వచ్చిండు కూర్చొని లేవడారు సార్ ఇక్కడ అక్కడ దాని అక్కడ పోయి విగ్రహం అక్కడ అవన్నీ ఫోటోలు వీటోలు తెచ్చుకున్నాడు అమెరికా పీకుల్ని అన్నాడు అయిపోయా. అక్కడ ఏమన్నా అంటే మీరు ఏంటికి వాతిన్లు అమ్మ మంచిగానే చేసి అన్నాడు అక్కడ ఇక్కడ వచ్చినా కూడా పీకుల్ని జరిగింది. ఏమోరా ఈ మాట అన్నారా? అవు సార్ అన్నాం అన్నాం ఈ మాట అన్నారు సార్. ఈ మాట ఒక గజిటెడ్ ఆఫీసర్ మాట్లాడే మాట్లాడే మాటలే కావు అవి సార్, కానీ వాళ్ళు మాట్లాడింది. అయితే మరి ఏదైతే మీ ఊర్లో మరి ఇక్కడ ఏం కడతారట? ఇక్కడ అంగన్వాడీ భవనం కడతాడు సార్. అంగని భవనం కట్టడానికి వేరే జాగలేదట? జాగాలు మస్తున్నాయి కానీ అక్కడ కట్టము ఇక్కడనే కడతాము. ఇది మా జాగా అంటున్నారు. ఇది మా జాగాని మేము అంటున్నాము. మా జాగాని మేము ఇక్కడికి వెళ్ళామని ఇవన్నీ చేసుకుంటే ఇక్కడ పూజ కట్టుకుంటూ కూర్చుంటున్నాం సార్. ఇప్పుడు 15 రోజుల తర్వాత నుంచి ఇక్కడనే ఉన్నాం మేము. 2 నెలలు ఇందాక జరిగింది సార్. ఇప్పుడు దీనికి ఏమన్నా తగిన చర్య తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ రోజు కూడా ఎంఆర్ఓ దగ్గర పోయేస్తామని అంటున్నాం. ముందు అయితే పని స్టార్ట్ చేయక ముందు నేను సర్పంచ్ కి చెప్పాను. ఏం చెప్పారు? దీనికి ముందు కంపౌండ్ వాళ్ళు లేకుండా ఏం లేకుండా దీనికి జాలి ఉండే ముందు. ఆయన సర్పంచ్ అంటే 2 మంది గ్రామ పంచాయతీ వర్కర్ 2 వచ్చారు. 2 ఆయన వెంట గ్రామ పంచాయతీ వర్కర్ వస్తే కూడా వాళ్ళు వచ్చి జాలి తీసేసిండ్రు. నేను ఆల్రెడీ సర్పంచ్ వచ్చిండు ఇక్కడ. నేను అన్న సర్పంచ్ పని మొదలు పెట్టక ముందే చెప్పాను, సర్పంచ్ అవి పని మొదలు పెట్టకండి. అక్కడ ఉంది అంబేద్కర్ విగ్రహం మీద రాగి చెట్టు ఉంది, ఆ చెట్టు బయట గోడ తీసుకోండి, లేకపోతే పెద్ద విషయం ఇది అవుతుంది. అంటే ఏమైతే సిద్ధార్థ అంటే ఇట్లా కాదు పని అంటే వాళ్ళు ఏం చేసినట్టు మొగ్గు వేసిండ్రు. కంపౌండ్ వాళ్ళు కంపౌండ్ వాళ్ళకి మొగ్గు వేసేసిండ్రు, గుంతలు తోడిండ్రు. మళ్ళా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఏ అంగన్వాడీలు లేకుండే ఈ ప్లేస్ లో. ఇక్కడ హరిజనవాడ స్కూల్ అని మళ్ళీ ఇంకొక స్కూల్ పెట్టిండ్రు. ఇక్కడ 3 బిల్డింగ్లు ఉండే. అప్పుడు ఇక్కడ ఏదైతే పాత బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ కూలిపోయిందని మొత్తానికి జేసీబీతో గుల కొట్టేసిండ్రు. దానికి జేసీబీతో గుల కొట్టేసి ఇక్కడ ప్రస్తుతానికి అంగన్వాడీ లేకుండే. అక్కడ మా విలేజ్ లో లక్ష్మీనారాయణ మందిరం ఉంది. లక్ష్మీనారాయణ మందిరం పక్కనే ఒక అంగన్వాడీ ఉంది. ఆ అంగన్వాడిని అక్కడ తొలగించి ఆ అంగన్వాడీ ఇక్కడ తెచ్చి పెట్టిండ్రు. ఆ అంగన్వాడీ ఇక్కడ ఇప్పుడు సెట్ చేసిండ్రు. ఇక్కడ ఈ అంగన్వాడీ లేదు. ఇప్పుడు ఏమైందంటే సమస్య ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ ఉంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ గుల కొట్టిండ్రు. ఆ బిల్డింగ్ గుల కొట్టేసి ఇంకొక కొత్త అంగన్వాడీ కడతామని అంటున్నారు. ఇక్కడ దీని పక్కకు అనుకోండి. ఇక్కడ ఏమైందంటే సమస్య, ఆ రోజు గ్రామ పంచాయతీలో గ్రామ సభ పెట్టిండ్రు. మాకు అందరికి పిలిపించిండ్రు. మా లేడీస్ మేము అందరం పోయినాము, మాట్లాడినాము. ఎందుకంటే పోయినా మా లేడీస్కు మీరు ఎందుకు వస్తున్నారా మా గ్రామ పంచాయతీకు, నాకు కూడా అడిగిండ్రు. సిద్ధార్థ వాళ్ళకి ఎవరు రమ్మన్నారు గ్రామ పంచాయతీకు, మీ లేడీస్కి ఎవరు ఎందుకు వచ్చిండ్రు అంటే మా వాళ్ళు అన్నారు, మీరు గ్రామ పంచాయతీ లేడీస్ ఎందుకు వస్తున్నారు అంటే అది మంచిగా ఉంటుంది అంటే లేడీస్ రావడానికి అవకాశం ఉంది. మా లేడీస్ ఏమనుకున్నారంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ లేడీస్ కదా, లేడీస్కి మాట్లాడతామని మా వాళ్ళు అనుకున్నారు. అక్కడ ఏమైందంటే అందరూ గ్రామ పంచాయతీ మెంబర్స్, గ్రామ పంచాయతీ పాత సర్పంచులు, మాజీ సర్పంచులు, మళ్ళీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూర్చుంటే కూడా అలా అబ్జెక్షన్ మేము వేసినట్టే మా లేడీస్కి అట్లా మాట్లాడేసరికి మీది ఇట్లా మంచిగా కొడుతుందా ఇది మీ అంటే మా వాళ్ళు వచ్చిండ్రు. ఇక్కడ జెండర్ ఇప్పుడు ఇప్పుడు నెల అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ విలేజ్ లో ఇప్పుడు విలేజ్ లో ఏం జరుగుతుంది ఏం అనేది అందరికీ ఇప్పుడు తెలుసు. ఇది విలేజ్ లో ఏం సమస్య జరుగుతుంది. మరి మేము ఫస్ట్ ఎంఆర్ఓ సార్కి ఒక నోటీస్ ఇచ్చాం. ఎంఆర్ఓ సార్ నోటీస్ ఇస్తే కూడా ఎంఆర్ఓ సార్కి మాకు ఏమనంటే పోయినాము, మీ సమస్య ఏమంటే సమస్య వచ్చిర్రు. అవి ఇప్పుడు స్థలం దగ్గర కూడా వచ్చిండ్రు. ఆ రోజు అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చిండ్రు, చూసిండ్రు. మరి ఏం చేస్తామంటే ఈ స్థలం అప్పటి నుంచి మాకు ఈ స్థలం ఉంది, దీనికి పట్టుదలతో మేము ఇదే మాకు స్థలం కావాలని మేము పట్టుదల పట్టినాము. ఎలాగైనా మేము ఈ స్థలం ప్రాణాలు పోయినా కానీ మేము స్థలం వదిలేటట్లు లేము. అందుకే మేము ఏం చేసుకున్నామంటే జెండాలు వాతినాము. జెండా వాతి కూడా ఎవరు వచ్చినా ఎస్పీ కానీ డిఎస్పీ కానీ అదనపు కమిషనర్ ఎవరు వస్తే కూడా దీనికి పరిష్కారము వాళ్ళు చేయాలి. లేకపోతే మమ్మల్ని అందరు తీసుకెళ్తే మేము అందరం జైన్స్ మా ఫ్యామిలీతో అందరం अక్కడ పోయి కూర్చున్నాం, హాయిగా కూర్చున్నాం. ఏమి ఇది లేదు. तुमच्या गावामध्ये एसका आपल्यावर एससी वर का एवढं त्या विषयावर बोला, काय बोला साहेब. जिथं होय की ना जाग्यावर झेंडा नव्हता साहेब, जाग्यावर झेंडा नव्हता साहेब. जाग्यावर झेंडा नाही गेला. आमच्या माणसाला म्हणलं की संध्याकाळी जाऊन माय आपला झेंडा कुठं गेलाय.
म्हणून मी बोलू पाठवलं त्याला नावनेला. तर ते झेंडा होते आणले नव्हतं साहेब, झेंडा नव्हते की नव्हतंच, हं. नव्हतं साहेब. तिथं झेंडा नव्हतं, काय नव्हतं. त्या झेंड्याच्या ओट्यावर माती होती. माती होते हा, तर ते काय खड्डे काय ते काम चालले तिकडे काम चाललं होतं साहेब. हं. काम चलता चलता बंद ठेवले. ते झेंडा कोणीकडे गेलेले ठाऊक नाही साहेब. एक पंचरिंग झेंडा खाली टाकून टाकलेत की आता खाली टाकले ते कोणीकडे बाजूला ठेवले होते की ते साहेब. झेंडा नव्हते तिथं झेंडाच नव्हतं साहेब. हं. तर मी म्हणलं आपला झेंडा काम कुठे करायला गेला. तुम्हाला सांगलेत की त्याचं सांगले नाहीत साहेब, आम्हाला कोणीच सांगले नाही. फर्स्ट पॉइंट ते रॉंग होईल हा, आम्हाला सांगले नाहीत काम साहेब. करताना हं. तसेच काम करता कोण आहे की कोणती मिशन आली की कोण माणसं घेऊन आली ते माणसं आपल्याला फर्स्ट सांगावं गोष्ट काय सांगावं हा, तिथं आम्ही काम करायला ते आम्हाला सांगले नाहीत हं. साहेब. हं. ते दुसरं? आम्हाला सांगले नाहीत. आम्हाला इथे जागा पाहिजे ते साहेब. हं. मला काही जास्त बोलाय ना, आम्हाला येत जागा पाहिजे ते म्हणले. आम्ही यमराव साहेबापाशी गेला ना मी, आम्ही म्हणल्या की येत जागा पाहिजे ते. यमराव साहेब म्हणलेत आम्हाला तुम्ही झेंडे पडून टाका म्हणले. हं. तर यमराव साहेब म्हणलेत की कसं काय आम्हाला पुंडा गेले ते? आम्हाला यमराव साहेब पहिले काय म्हणले, तुम्ही एवढीशी जागा मागू नका की हं. का धर्म मागत्या तुम्ही, भीक का मागत्या. हं. यमराव साहेब म्हणले. आता तिथून आले ते यमराव साहेब आमच्या मागे की ये झेंडा पडा. कोणता ते नाही एमआरओ तेच एमआरओ काय म्हणलेत उपनाका म्हणलेत हा, अजून तेच एमआरओ काय म्हणाले तुम्ही गावात आल्यापासून उपनाका म्हणाले की हा, तिथं म्हणलेत की यमराव साहेब तुम्ही एवढीशी जागा का मागाल्या, तुम्ही भीक का मागाल्या. हं. तुम्ही भीक मागू नका. हाक आहे तुमचं तिथं, हं. हाकाने घ्या तुम्ही. मग तेच एमआरओ मग गावामध्ये होतं मग हा. नोटीस का पडून येत मग काढा हा, म्हणून? आता काय की साहेब आता गावाला यायचं होईल साहेब. गोष्ट शब्द बोलले की एमआरओ ला कोणते तेच गोष्ट सारतो तुम्ही साहेब निघूनच गेलेत. हो, निघूनच गेले साहेब, निघूनच गेले. नागनाथला भेटलेत की निघूनच गेले साहेब. हं. तुम्ही झेंडा काढा म्हणून आम्हाला नोटीस सांगलेत, आम्ही काढणार म्हणले साहेब. हं. तेवढंच जय भीम. జై భీమమ్మ జై భీమ్. మీ పేరు నాగమణి. ఏమమ్మా మీ గ్రామంలో బోసి గ్రామంలో కొంచెం గొడవ జరుగుతున్నాయని మాకు కాల్ చేసిండ్రు होय मी मराठीतच बोलतो. तर काय झालंय मावशी काय झालं काय नाही काय तर झालं? झेंड्यापाशी काय की त्यांनी खड्डे केले खड्डे केल्यानं आम्ही म्हणलं का खड्डे करलेल्या तुम्ही म्हणून आम्ही ग्रामपंचायत मध्ये गेल्यानं बसल्या ग्रामसभा बसल्यानं आता तिथं बसल्या बोलल्या नावनं केल्या. पुन्हा आता त्यातून सभा झाला इकडे यायच्या टाइमला आम्ही येतो म्हणून घेतल्यानं सरपंच म्हणलाय आम्हा मिली कार मानपिसना मा एंटर राखूनली म्हणून म्हणलाय सरपंच म्हणल्यानं आम्ही काय केलं सरपंच नाव काय नागनाथ सरपंच नव्ह सर. मेंबरच होय आम्ही बाईसाठीच गेल्या तिथं मेन तर सरपंच बाई होय बाईसाठीच गेल्या आम्ही तिथं बोलतो म्हणून काय तिथं मेंबर होत आहे. मेंबरला काय बोलावं आता बाई माणसाला बाई माणूस बोलते ना गडी माणूस होय त्यानंतर मेंबर होय मेंबरला काय बोला आम्ही म्हणून आम्ही काय केल्या निघल्या ना तसं गोष्ट म्हणायचीच. आता एक गडी काय केलं तर तिकडे गेले तर ग्रामपंचायत मध्ये. आता आम्ही काय केलं आम्हाला असंच काही कारण म्हणलंय आम्ही कसले दिसल्या आम्ही एवढे हलक्या जातीचे व्हा की आम्ही एवढे ये व्हा की म्हणून आम्ही बाया नावाने आल्या येतं झेंडा आम्ही फुरल्या मस्त विषय झालाय. पुन्हा एमआरओ पासून नोटीस येऊ लागले. एमआरओ पाशी बी गेल्या आम्ही एमआरओ सर म्हणलंय तुम्ही कान नका तुम्ही तिथं पूजा करत राहा म्हणून म्हणल्यानं त्यात एक गोष्ट म्हणलाय पण येतं आल्याने एक गोष्ट म्हणणार आहे का म्हणते तसं येतं आम्ही काय कशी दिसू लागल्या काढायला येतं झेंडा आम्ही कोणती माणसं व्हा कळणार की त्याला सांगा बरं तुम्ही न्याय करा आता आमची तुम्हीच न्याय करा. राईट तेच कोण एमआरओ काय म्हणले तुम्हाला तुम्ही झेंडा काढ नको म्हणलाय झेंडा काढ नको म्हणून तेच तिथं MRO म्हणलंय आता तुमच्या नावाने नोटीस पाठवून नोटीस पाठवलाय आमच्या नावानं. काय म्हणते हा? काय म्हणते आम्ही काढणार झेंडा आमचा इथं जीव का जाईना पण आम्ही काढणार आम्हाला धरून नेऊ दे कोट रोक जाते आम्ही धरून नेऊ दे आम्हाला काही बंदी नाही. आम्ही बाबासाहेब पाशी जान बी देता येतं आम्हाला हे काही हे नाही तसं ना मावशी जीव बी देते आम्ही आंबेडकर आपला एकटाच होय की आंबेडकर नावनेचाच होय मग का देशाचाच होय मग का- नावनेला हक्क आहे त्याला कळणार चाललंय. मग त्यांनी इकडे झालंय आम्हाला इथं काहीच नाही आम्हाला भवनामच नाही आम्ही कुठे ठेवून घ्यावं नावनं सामान कुठे ठेवून घ्यावं यायला कोणी म्हणणार SC नाही की भवन. हा एससी भवनम नाहीच नाही आता आम्हाला त्याच्यामुळे आम्ही इथं झेंडे फिरवल्या आम्हाला इथं जागा पाहिजे ते आम्ही कोठ्याच जाईना आम्ही झेंडे बी आमच्या काढणार. कानावर बी ऐकवले काय म्हणताने इथं गावातले माणसं काय म्हणलेत कुठं आहे की आंबेडकर तसंच थोडं खाली ते भवन बांधून वरी आंबेडकर ठेवतो तसं कसं जमते म्हणले खरं आहे काय होय ते बी करतच होय. तुम्ही या गोष्टीवर काय म्हणले आम्ही रेस्टॉरंट काय बी दिल्या नाही आम्ही नको म्हणल्या तसं घरावर राहते की आंबेडकर या देशाचा आंबेडकर होय तर घरावर कोणी तर राहते काय तुम्हीच न्याय करा आमची आम्ही ओपून घेतल्या नाही त्याला आम्हाला इथं जागा आहे इथं जाग्यापेक्षा आम्हाला देतच पाहिजे ते आम्हाला. ही जागा तुम्हाला माहित असेल ही जागा आपली
कवा दिले तू किती वर्ष झाली देऊन काही की हो पहिल्याचे माणसं येत नाहीत निघत नाहीत पहिल्याचे माणसं आता पहिले हा, पहिल्याचे माणसं हाता माग हाता मोरी येत नाहीत आता आम्ही तर काय करावं माहित आहे की पुरे जागे पूर्ण माहित आहे डिटेल पूर्ण माहित आहे हं, पूर्ण माहित असून तर माग पडाले आम्हाला मोहरी करून हं. काय सांगता सरकारला तुम्ही काय सांगता सरकारला काय सांगायचं नाही विनंती करून सांगलेला सरकारला आम्हाला येतच पाहिजे ते कमिठ्याला बी पाहिजे आम्ही झेंडे बी येतच राहू देता आम्ही कुठंच जायना कुठं घेईना आम्ही आम्हाला अवसरच नाही कुठं जायचं एवढं विनंती करून सांगू लागल्या तुम्हाला कलेक्टर साहेबला नावाला करून सांगायला जय भीम మోషి తెలుగు మరాఠీ బోల్తో కొంత బస్ ఏమైందమ్మా ఇగో సారు మా జెండా కాడికి విగ్రహం దగ్గర కడ్డలు దొబ్బిన అక్కడ మేము అద్దన్నాం సర్పంచ్ ఇక సర్పంచ్ సాబ్ దొబ్బితే ఇక ఏం చేస్తామని దొబ్బిండ్రు ఇక ఆవర కూడా దించుతామన్నారు ఏమన్నారు మా విగ్రహం దగ్గర దొబ్బిండ్రు జెండా పడిపోయింది జెండా పడిపోతే పంచరంగి జెండా పడిపోతే మేము అన్నాం మా అత్తమ్మ వచ్చి చెప్పింది అందరికి చెప్తే మేము అన్నాం చెప్పు అందరికి చెప్పు మనం పోయి ఇనుకుందాం ఆఫీస్లో అని అన్నాం ఆఫీస్లో పోతే ఇక మా వాళ్ళు అందరు పోతే నమస్కారం చేసిండ్రు మాకు ఈయన్నే మా విగ్రహం దగ్గర మాకు జాగా కావాలా సార్ మేము ఎక్కడ పోము మేము జెండలు బాతినాం పూజ చేసినాం మేము ఎక్కడ తీసుకోము మాకు ఈయన్నే కావాలి విలేజ్ వాళ్ళు ఏమంటున్నారమ్మా జాగా మేము తీసుకుంటాం అంటున్నారా తీసుకుంటాం అంటారు ఇక వాళ్ళు ఇక మేము ఎందుకు ఇస్తాం ఇది హక్కు అయింది ఇక్కడ జెండలు బాతి మేము ఇయ్యం మేము కలెక్టర్ దగ్గర పోతే మీకే అవుతుంది జాగా ఎక్కడ పోకుంటే చేయకుంటే అన్ని పూజ చేయాలి అన్నారు మేము చేసినాం ఎక్కడ చేయమన్నారు ఇక్కడనే జెండా దగ్గర చేయమన్నారు చేయమన్నారు చెప్పినాం అయితే ఇక వచ్చి చేసినాం మన ఎమరా వచ్చి ఎందుకు బాతిండ్రు ఎక్కడ బాతిండ్రు అమ్మ ఇది తీసేయాలా వాళ్ళు ముందట ఉన్నారో వాళ్ళు జెండా తీసేయాలి పూజ చేయండి అంటే మేము అన్నాం తీయం జెండా మీకు తీయమన్నారా తీయమన్నారు ఎమరా అన్నారు అయితే మేము తీయం సరే ఎందుకు తీస్తాం మాది జాగా అదే కావాలా మాకు విగ్రహం దగ్గర బాగా రోజులు అది జాగా మాకు ఇచ్చి ఇప్పుడు మీలంటారు మాది జాగా గవర్నమెంట్ జాగా మేము ఎందుకు ఇస్తాం మీరు ఎందుకు వస్తున్నారు ఈడ అని మాకు సర్పంచ్ సాబ్ కొట్లాడుతున్నారు సర్పంచ్ మీరేం చెప్తున్నారు మేము సర్పంచ్ కు చెప్తే మాకు ఇన్నే కావాలా సార్ మీరు ఎందుకు ఆవర కూడా దించుతున్నారు మాకే కావాలా ఈడ మేము ఇయ్యమని సర్పంచ్ సాబ్ ఇక నెల అవుతుంది ఇక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుండొచ్చు సార్ ఇక అప్పుడు బాగా రోజుల యాది లేదు ఒక్కొక్కటి ఇక జై భీమ్ జరిగిందని మాకు సమాచారం అందించారు మీ విలేజ్ వాళ్ళు మాల ప్రజలు కొన్నారు మీ విలేజ్ కూడా వచ్చినాం ఏం సమస్య ఉన్నది ఏమైంది మరి మీరు మీకు ఏ భాష वस्तू आ भाषा చెప్పండి आम्हाला काय नाही सर आम्हाला पहिल्यापासून माहित आहे की ही जागा आमची होय हक्काची म्हणून आम्हाला जास्त काय कळलं नाही आम्हाला सरपंच వికారంగా అవుతున్నది అమ్మ మీరు ఇక్కడ నుంచి పోన్లే అంటే ఈడ వచ్చిండ్లు గ్రామ సభల కానీ అక్కడ జెండా దగ్గర రాకుండ్లి అని సర్పంచ్ గారు చెప్పిండ్లు అయితే మేము కొందరు మహిళలను కలిసి మాకు వికారంగా ఎందుకు అన్నారు మరి మా హక్కు ఉన్నది కదా అని ఆడ పడగొట్టిన జెండాకు మేము ఈడ వచ్చి పాతించాం అంతే సార్ మాది అప్పుడు సుబ్బారావు సార్ మాకు రిబన్ కట్ చేసిండ్రు కదా ఆ హక్కుతోనే మేము పాతినాం జెండా మా జాగా మాకు కావాలి నెల అవుతుంది తక్కువ నెల అవుతుంది తెలిసిన వాళ్ళకు ఉన్నది కానీ మేము మొన్న వచ్చినామా మాకు అంత ఏం తెలియదు కానీ హక్కుతోనే జెండా పాతినాం మాకు ఏడాదాకానే తీసుకుపోండి సార్ మేము వచ్చేటట్లా ఉన్నాం మరి ఏదైతే తాను మండలం సంబంధించిన తహసీల్దార్ కూడా మీ మీద నోటీస్ పంపించారు తీసేయండి మీరు తీయం మేమేంటికి తీస్తాం తీయమని చెప్పినాం సార్ కి కూడా ఇంకా మాకు ఇంకా లెటర్లు వచ్చి పెట్టిండ్రు మా ఇళ్ళకి పెట్టినన్నా మేము భయపడం మేము ఎక్కడైతే పాతినాం మాకు ధైర్యంతోనే మేము మాది హక్కు ఉన్నది అధికారం ఉన్నది ఏడాదాకా మేము పోతాం మేము జెండా వీకం సార్ అంతే పడగొట్టినాక ఇక మా అమ్మ వచ్చి చెప్పింది అందరికి తెలియజేస్తే మరి మేము అందరం పోయి గ్రామ పంచాయతీలో కూర్చున్నాము కూర్చుంటే వాళ్ళు ఏమన్నారంటే
అక్కడ మీరు ఎందుకు వచ్చిండ్రమ్మా, మీరు వస్తే ఇకారం కొడుతుంది, అక్కడ ఎందుకు వచ్చింది అని అన్నారు. ఈ శబ్దం ఎవరన్నారమ్మా? సర్పంచ్ సార్, గ్రామ సర్పంచ్. నెంబర్ ఆయన, నెంబర్ గ్రామ సభ నెంబర్ ఆయన నెంబర్ నాగనాథ్ అన్నారా? భార్య. ఈ శబ్దం కూడా వాడొద్దమ్మా. ఇకారం అంటే ఏంది అట? ఇకారం అంటే ఇక వాళ్ళు అంటే మేము అన్నాము, మరి మాది ఇకారం అనిపిస్తే మాకు తల మీయకు వచ్చిండు కదా, మరి మీరు జెండా బాగుతామని జెండా బాతుకున్నాం సార్. మీకు అడగడానికి మీకు హక్కు ఉంది, హక్కుతోనే అడిగినాం. గ్రామ పంచాయతీ వెళ్ళడానికి మీకు అవకాశం ఉంది, మీకు రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చింది. మరి ఇకారం ఎందుకట? ఏమో సార్, ఇక అదే మరి తెలుసుకోవాలని మేము ఇది చేస్తున్నాం. మరి ఇకారం అంటే మేము ఎందుకు అవసరం ఇకారము, మేము ఎట్లా కనిపించినాం అన్నట్లా, మేము ఎట్లా కనిపించినాము, మాకు ఇకారం అని ఎందుకు వచ్చిండ్రు అంటే మేము మందిలో మేము ఇకారం అంటే మేము గలీజ్ కొడుతున్నామా, మేము ఎట్లా కొడుతున్నాం సార్? మరి ఈ మాట అన్నారా మీరు? అన్నాం సార్. మరి తను ఏమన్నారు మీకు? ఆయన ఏమన్నారంటే, అమ్మ మీకు ఏమన్నాను గాని నమస్కారం అని చెప్పిండు. నమస్కారం అమ్మ, మేము అనలేము అని చెప్పేసిండు, అంతే. అయితే మా ఈ స్థలం ఎవరిది, మీకు ఎట్లా వచ్చింది, ఈ విషయం మీకు తెలుసా? ఈ విషయం అంటే ఇక నాకైతే తెలుసు. ఎంత అంటే ఇప్పుడు 30 ఏళ్ల సందికెళ్ళి నారాయణ అన్న అన్నాడు, ఈడ మనకు స్థలం ఉన్నది, మనం ఈడ జెండా బాతుకోవాలా, మనం ఈడ చేసుకోవాలా. కాంబళి నారాయణ అప్పటి నెంబర్. ఈ స్థలం అంతా ఆయననే తీసుకొచ్చిండు ఇక్కడ, ఇక అందరికి తీసుకొచ్చి ఇక్కడ ఇది చేసిండు, హరిజనవాడ స్కూల్. ఇక ఇది అంతా అయిపోయిన తర్వాత ఇక ఇది మీది కాదు, ఇది గవర్నమెంట్ స్థలము, మీరు తీసేయండి జెండా అని చెప్పేస్తున్నారు సార్ మాకు. ఇక మేమేమనాలి? మీకు జెండలు పాతడానికి కారణాలు ఏంటి అమ్మ చెప్తారా? ఎందుకు పాతారు మీరు? ఎందుకు పాతారంటే మాకు స్థలం కావాలని, ప్లేస్ అవని మాది. మేము ఆడసుక బాతుకుంటే మాకు ప్లేస్ మాది, గవర్నమెంట్ భూమి అంటే మాకే కదా, ఎవరికి చెందుతుంది సార్? వాళ్ళు మాకు అద్దంటున్నారు, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. అంటే మేము ఏమనాలా సార్? మీరు వెళ్ళిపోండి, ఎక్కడన్నా మీకు 5 ఏళ్ల తర్వాత మీకు స్థలం చూపిస్తా అంటున్నారు. పోంగ చూపిస్తే సార్ మేము ఏం తీసుకోవాలా? ఎన్నో సర్పంచులు వెళ్ళిపోయిండ్రు, అట్లా ఎన్నో సర్పంచులు వెళ్ళిపోయిండు, కానీ మాకు ఎవరు చూపించకొచ్చిండ్రు. ఇక మాకు ఇప్పుడు తెలిసో తెలియకనో మేము బాతుకున్నాం ఇక్కడ, మరి మీరు అందరు కూడా న్యాయం చేయండి. జై భీమ్. ఓకే అమ్మా, ఏదైతే మీకు కలెక్టర్ ఇచ్చారో భూమి, ప్రభుత్వం ఇచ్చిందో భూమి మీకు, ఓకే. ప్రభుత్వ భూమి మీ ఊర్లో చాలా ఉన్నాయని మేము కూడా ఇప్పుడు తిరిగి చూసినాం, బండి మీద మొత్తం చుట్టూ తిరిగినాం. చాలా స్థలాలు ఉన్నాయి, ప్లేస్లు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరి అక్కడ ప్రభుత్వ భూమి తీసుకుని అక్కడ అంగన్వాడి కట్టించగమ్మా. అంగన్వాడి సుఖ ఎక్కడ ఉండే అంటే మా లక్ష్మీనారాయణ మందిర్ దగ్గర అంగన్వాడి ఉండే. లక్ష్మీనారాయణ దగ్గర మా అంగన్వాడి ఉంటే వీళ్ళు ఏం చేసిండ్రంటే, ఇక్కడ ప్లేస్ మంది లేరు, పిల్లగాండ్రు లేరు, మరి ఇక్కడ తెచ్చి పెడదామని ఇక్కడ పెట్టేసిండు సార్. అక్కడ పెట్టేస్తే ఆమె అంత గలీజ్ చేస్తుంది, ఇక్కడ అంత గుడ్లు వేస్తున్నది, మేము జెండబాతి నుంచి కాలకు కూర్చుండ పెడుతున్నది. అమ్మ అట్లా చెయ్యకంటే ఏమంటుంది, ఇగో నాకు చూపియండి, నేను పోయి అడ కూర్చుంటా అంటున్నది. అంటే మేము ఎట్లా చూపియాలి? ఇక ఆమెకు వాళ్ళ మంది వాళ్ళు చెప్పాలి కదా, డిపార్ట్మెంట్ ఉంటుంది, విలేజ్ వాళ్ళకి చెప్పాలి కదా. మేమేం చెప్తాము? మాకేం చెప్తారు? అసలు ఆమె అచ్చడిదే కాదు, ఇక్కడ వచ్చింది అసలు అచ్చడిదే కాదు ఇక్కడ. రైట్ అమ్మా, లాస్ట్ అమ్మ చివరిసారిగా మరి ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు? చెప్పండి. ఏం లేదు సార్, ప్రభుత్వంకి అందరికి నమస్కారం. మేము జై భీమ్, అందరికి జై భీమ్. ఇగో మాకు ఈ భూమి కావాలా, ఎక్కడ మేము తీసుకోము, మాకు న్యాయం కావాలా, అంతే సార్. ఇదే అండి సమస్య, విన్నారా? ఏదైతే దళిత మానవ ప్రజలు అంటున్నారు, ఏదైతే బోసి సర్పంచ్ గారు ఒక విషయం అండి, మీకు విలేజ్ అంటే అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు ఉంటారు. అందరు కలుసుకుంటేనే, అందరు కలిసిమెలిసి ఉంటేనే గ్రామం అభివృద్ధి జరుగుతుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎందుకండి వీళ్ళకు ఏదైతే అప్పుడున్న సుబ్బారావు సార్ కలెక్టర్ వీళ్ళకు హరిజన పాఠశాలని భవనం నిర్మాణం చేశారు, ఏదైతే స్థలం కేటాయించారు. మరి ఆ స్థలంలో వీళ్ళు ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిండ్రు. మరి ఆ పక్కకే ఒక ఎస్సీ భవనం కావాలంటున్నారు, ఒక ఎస్సీ భవనం. ఎందుకంటే వాళ్ళు కార్యక్రమాలు జరిగిన ఏదైతే సామాన్లు ఉంటాయో, టెంటులు, భవనాలు కానీ, ఏదైతే బుద్ధ మూర్తి అక్కడ పెట్టి బుద్ధ వందనాలు చేయడానికి వాళ్ళకు ఒక ఎస్సీ భవనం అడుగుతున్నారు. మీరు వీళ్ళప్పుడు చర్చలు జరపండి, సర్పంచ్ గారు చర్చలు జరిపి ఏదైతే అధికారుల దగ్గర తీసుకెళ్ళండి, వీళ్ళతో మీరు వెళ్ళండి.
వీళ్ళకి సార్ ఎస్సీ భవన్ కావాలంటున్నారు, ఎస్సీ భవన్ శాంక్షన్ చేయండి. ఎందుకు ఇక్కడనే మరి మీ విలేజ్ లో చాలా చూసినాం మేము, ఈ విలేజ్ ప్రభుత్వ భూములు ఇప్పుడు ఖాళీ ఉన్నాయి, అందులో మీరు ఏదైతే అంగన్వాడీ భవనం పెట్టచ్చు కదా అక్కడ మీరు. అయితే వీళ్ళకు ఎంఆర్ఓ ద్వారా వీళ్ళకు నోటీస్ పంపిస్తారా? నోటీసులు అదే ఆ నోటీసులో ఏమని ఉందంటే మీ జెండాలు మీ చేతులతోనే తీయాలా, తీసేసి పక్కన పెట్టండి, ఒకవేళ తీయకుంటే 1000 రూపాయల జరిమానాతో మీ మీద కేసులు నమోదు చేస్తామని ఎవరైతే ఇక్కడ కానూరు మండలకు సంబంధించిన ఎంఆర్ గారు చెప్తున్నారు. వీళ్ళ మీద కేసులు పెడతారా? ఏం అన్యాయం చేశారండి కేసులు పెడతారు మీద? ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు మాకు ఎస్సీ భవన్ కావాలని. భవన్ ఏర్పాటు చేయండి వీళ్ళకు, భవన్ కంపల్సరీ వీళ్ళకు ఖచ్చితంగా భవనం కావాలి వీళ్ళకు. రేపు ఏదైనా అంబేద్కర్ జయంతి చేస్తే వీళ్ళకు సామాన్లు పెట్టేందుకు వీళ్ళకు స్థలం లేదు. ఆలోచించండి సర్పంచ్ గారు, మీరు ఒక అధ్యక్ష, ఈ ఊరిని ఒక మీరు బాస్, వీళ్ళతో చర్చలు జరపండి మీరు. సరే ఇక్కడ కాకుండా ఒకవేళ ఇక్కడ కాకుండా ఎక్కడైనా ఈ విలేజ్ లో స్థలం చూపించండి వీళ్ళకు అవసరం అండి, వీళ్ళకి అవసరం, వీళ్ళకి ఖచ్చితంగా ఎస్సీ భవనం అవసరం వీళ్ళకు. చూడండి ఇప్పుడు వేరే గ్రామంలో చూడొచ్చు మనం ఎస్సీ భవనం ఏర్పాటు చేసింది వాళ్ళు. సర్పంచ్ గారు ఆలోచించి వీళ్ళతో చర్చలు జరిపించి వీళ్ళకు న్యాయం చేయండి మీరు. ఇలా నోటీసుల ద్వారా ఇక్కడ మీ ఎంఆర్ఓ సార్ కూడా నోటీసుల ద్వారా ఇలా భయబంధం గురి చేస్తున్నారు, తప్పు. ఎంఆర్ఓ గారు మీరు ఒక గెజిటెడ్ ఆఫీసర్, అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాలి, ఒక వర్గానికి మీరు సపోర్ట్ చేస్తున్నట్టు చేయొద్దు. ఏం అడుగుతున్నారు? జస్ట్ ఎస్సీ భవనం అడుగుతున్నారు. ఉంది వీళ్ళకు ఏదైతే అప్పటి 40 సంవత్సరాల క్రితం ఏదైతే సుబ్బారావు సార్ కలెక్టర్ వీళ్ళకు ఆ స్థలం అప్పగించారు, ఇచ్చినట్టు మన ప్రత్యక్ష ఇక్కడ కొందరు ఉన్నారు. ఇప్పుడు మన ఒక వీడియో మనకు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు ఒక పెద్ద ఆయన, నేను చూసినామండి, నా కళ్ళతో చూసినాం, మాకు స్థలం ఇచ్చారని అంటున్నారు. ఎందుకు గ్రామ పంచాయతీ మహిళలు రావద్దా సర్పంచ్ గారు? మహిళలు ఎందుకు వస్తున్నారు? మీరు చిన్న చూపు అని వాళ్ళకు చూస్తున్నారు మీరు? ఎందుకు మహిళలకు రాజ్యాంగం హక్కు ఇవ్వలేదా రావడానికి? మీరు ఏమని చేయండి, సర్పంచ్ వీళ్ళతోని యూనిట్ గా ఒక గ్రూప్ గా గ్రామ సభ పెట్టి వీళ్ళది సమస్య ఏమిటో తెలుసుకొని అతి త్వరలో వీళ్ళకు మాట్లాడి ఏదైతే వీళ్ళకు జాగా ఏదైతే స్థలం ఏదైతే అప్పగించారో అదే స్థలంలో ఎస్సీ భవనం నిర్మాణం చేసేటప్పుడు మీరు ప్రయత్నం చేయండి. ఎందుకన్నా ఇదే మీకు రాజ్యాంగం చెప్తుందా? ఒక మహిళ వస్తే మహిళ రావద్దు అంటారు మీరు గ్రామ పంచాయతీ? ఇదే అండి, జిల్లా కలెక్టర్ కావచ్చు, అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర మన ప్రధానమంత్రి కావచ్చు, ఈ సమస్య వీళ్ళది ఇదే అండి. 30 సంవత్సరాల నుంచి ఈ స్థలం వీళ్ళ అధీనంలో ఉన్నది, ఏదైతే దళిత ప్రజల అధీనంలో ఉన్నది, వీళ్ళకు మాకు అదే స్థలం కావాలి అంటున్నారు. 1 ఎకరం 5 గుంటలు ఇచ్చారండి స్థలము, ఆ మొత్తం మాకు అవసరం లేదు అంటున్నారు. జస్ట్ మాకు సంబంధించిన ఏదైతే ఎస్సీ భవన్కు ఎంత స్థలం కావాలో అంతే స్థలం కేటాయించని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దయచేసి వీళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి మీరు. గ్రామం అంటే అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అందరికీ న్యాయం చేయాలా, అందరూ కలిసికట్టు ఉంటేనే గ్రామం అభివృద్ధి దూసుకుపోతుంది, అభివృద్ధి బాట నడుస్తుంది. వీళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. వీళ్ళకు నోటీసుల ద్వారా ఏదైతే ఏమోరో ఉన్నారో నోటీసుల ద్వారా భయభక్తులకు గురి చేయకండి. వీళ్ళు కూలి చేసేది రోజువారి కూలి చేసి పనికి వెళ్ళేవారు వీళ్ళకు పెద్ద మొత్తం భూస్వాములు గారు వీళ్ళు. జస్ట్ మా దేవుడి కోసం, మా బుద్ధమూర్తి కోసం, అంబేద్కర్ కోసం మాకు భవనం కావాలంటున్నారు. ఆలోచించి గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు, ఆలోచించి వీళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నాం.